తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. ప్రస్తుతం నర్సంపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే ఉదయం నుండి కూడా నర్సంపేట చౌరస్తాలో బైఠాయించారు. మరికొద్దిసేపటి క్రితమే నర్సంపేట పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించినటువంటి వారి బంధువులు, దీపిక బంధువులు, వారికి సరైనటువంటి ఒక హామీ లభించకపోవడము, న్యాయ సాయం జరుగుతుందన్నటువంటి ఒక నమ్మకం లేకపోవడంతో బంధువులతోటి పాటు చుట్టుపక్కల ఊర్లలో ఉన్నటువంటి బంధువులు కూడా ఇక్కడికి వచ్చి నర్సంపేట చౌరస్తాలో బైఠాయించినటువంటి పరిస్థితి. దీంతో ఇక్కడ చుట్టుపక్కల మొత్తం చౌరస్తాను ఒక అష్టదిగ్బంధనం చేయడంతో ఇక్కడే చౌరస్తాలో ట్రాఫిక్ జామ్ అయింది. ప్రస్తుతానికైతే తమకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుంచి కదిలేదని చెప్పి భీష్మించి కూర్చున్నారు. ఇప్పటికీ చౌరస్తా నలుమూలల నుండి ముట్టడించి ఒక వాహనాలను కూడా వెళ్ళనీయకుండా చూస్తున్నారు. ఇప్పటికే బాధితులు ఉన్నటువంటి తమ బంధువులకి అంటే బానోతు, సుగుణ, శ్రీను అకారణంగా దారుణ హత్యకు గురయ్యారు. దీని ఇప్పటి వరకు ఒక అధికారులు కానీ స్పందించలేనటువంటి ఆక్రోశం ఇంత వాళ్ళలో పెళ్ళుబుకుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా వారి యొక్క ఆవేశము అంతకంతకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వారిని ఓదార్చినటువంటి నాదుడే ఇప్పటి వరకు కరువయ్యారు. కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఆవేదన మాత్రం తగ్గడం లేదు. ఏది ఏమైనా సరే తమకు భరోసా ఇచ్చేంత వరకు ఇక్కడి కదిలేదే అన్నటువంటి కూర్చున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక్కడ వారి పోగొట్టలను ఇవన్నీ చూస్తుంటే ఒక బాధాకరమైనటువంటి వాతావరణం అయితే ఇక్కడ ఉంది. వారి గుండెల్లో ఆవేశము, హృదయంలో బాధ, వారు ఎంత తగ్గుదలే. ఒకసారి బాధితుల బంధువులతో వెళ్తాము. చెప్పండి అసలు సంఘటన జరిగింది, దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఎట్లా చూస్తారంటే వాడిని చంపాలి సార్. వాడిని తీసుకొచ్చి ఇక్కడ చంపితే మేము సరిపోతాం. ఎందుకంటే ఒక్క ఇంట్లో ఒక కాలు చేయిరా కొట్టిపోయినా బాగుంటుంది, లేకపోతే ఆమె ప్రేమించిన అమ్మాయిని ఎత్తుకుపోయినా బాగుంటుంది. కానీ వాళ్ళని చంపుడు ఎక్కడిది, ఇంటి ఇళ్ళని చంపుడు ఎక్కడిది? పద్ధతేనా ఇది? వాడిని కూడా ఇక్కడ తీసుకొచ్చి చంపాలి. 10 రోజులు కానీ నెల రోజులు కానీ ఎండే కూర్చుంటాం. బంధువులు మాత్రం చాలా ఆవేదన మాత్రం వాళ్ళలో వెల్లుబుకుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు అయితే యువత కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒక్కరు అధికారులు కూడా స్పందించలేదని చెప్పి అంటున్నారు. ఈ స్పందన తమను నిరాశకు గురి చేస్తుంది. అంటే ఒక 2 ప్రాణాలు పోతే కూడా తమకు ఇక దిక్కే లేదన్నటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యువకులు కూడా చాలా మంది ఇక్కడ కూర్చున్నారు. అసలు చెప్పండి, అసలు ఇప్పటి వరకు మీరు ఇంత ఆందోళన చేస్తున్నారు, ఎవరైనా వచ్చి మమ్మల్ని కలుస్తున్నారా? దీనికి సంబంధించి ఎవరైనా భరోసా ఇచ్చారా? ఎవరు ఏం భరోసా ఇవ్వలేదు సార్. ఎవరు కూడా రాలేదు, పలకరియలేదు, కనీసం ఎటువంటి హామీలు ఇవ్వలేదు. పొద్దున్న నుంచి రాత్రికి 1:30 నుంచి జరుగుతున్న ఈ నేపథ్యంలో రాత్రి 1:30-2 ప్రాంతంలో ఇట్లా హత్య జరిగిన తర్వాత నుంచి ఆ డెడ్ బాడీస్ అనేది అక్కడ పోస్ట్ మార్టంలో ఉన్నది. మేము ఇంత ధర్నా చేస్తున్నాం, ఎవరు రెస్పాన్స్ చేయలేదు. కనీసం ఒక స్టేట్మెంట్, ఒక బ్రేకింగ్ న్యూస్ అనేది లేదు. కాకపోతే నిందుడిని ఇంకా నేను ఇంకా రాజభోగాలు అనుభవించి లంచ్ బించి చేసి అంత అరేంజ్ చేసి మంచిగా ఆయనను సెటిల్మెంట్ చేసి కూర్చోబెట్టిళ్ళు. ఇప్పటిదాకా మాకు న్యాయం లేదు, ఏం లేదు. మీకు మద్దతుగా ఎవరైనా ఉన్నారా? లేకపోతే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అధికారులు కానీ ఎవరైనా వచ్చి మిమ్మల్ని పలకరించారా? అంటే మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి మాట్లాడారు. కాకపోతే ప్రజెంట్ ఎమ్మెల్యే లేడు. ఎటువంటి పార్టీ రాజకీయ నాయకులు అనేది మాకు ఎటువంటి సపోర్ట్ లేదు, ఏం లేదు. కాకపోతే మాకు ఈ డిమాండ్ ఇటు గిరిజనులకే ఇట్లాంటి జరగడం అనేది చాలా అన్యాయం. ఇట్లాంటి జరగడం దాని గురించి నేను గోరసేన తరపున తర్వాత కిషన్ మాట్లాడుతున్నాను. నేను వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా అధ్యక్షుడిని గోరసేన. చెప్పండి, మీరు చెప్పండి, అసలు ఇప్పటి వరకు ఎట్లా ఉంది పరిస్థితిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? సార్, మేము పొద్దు నుంచి ఇక్కడనే ధర్నా చేస్తున్నాం, కానీ ఏ ఒక్కరు సరైన స్పందన లేదు ఎవరి దగ్గర నుంచి. సో మాకు న్యాయం జరగాలి. మృతదేహాలు ఇంకా పోస్ట్ మార్టం కూడా కాలేదు. ఆ డెడ్ బాడీస్ అక్కడనే ఉన్నాయి. పాపం చిన్న అబ్బాయికి వాళ్ళ ఇక్కడ గొంతు కోసేసిండు అబ్బాయి నిందితుడు, అతనికి ఇంకా సర్జరీ కాలేదు. ఈ పోలీసు వాళ్ళు ఎవరు సరిగా స్పందించట్లేదు. దయచేసి దీన్ని స్పందించి నిందితుడిని కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాము. మీరు చెప్పండి, అసలు నిన్న ఇంతవరకు మీరు ఉదయం నుండి ఎవరైనా ఉన్నతాధికారులు కానీ దీని మీద ఏమైనా స్పందించారా? ఇప్పటి వరకు నిన్న 1 గంట నుంచి ఇప్పటి వరకు ఎవ్వరు అధికార పక్షం నుంచి ఎవ్వరు ఇప్పటి వరకు స్పందించింది లేదు, ఎలాంటి హామీలు ఇచ్చినట్టు లేదు. అదే వేరే వర్గ కులాలకు చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండునా? మేము పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఒక్కరు కనీసం ఆర్డీఓ మాకు 30 కిలోమీటర్లు ఉన్నది కలెక్టర్ రావడానికి, కానీ ఎవరు కానీ కనీసం ఫోన్ చేసిన దాఖలాలు కూడా లేవు. ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నాం మేము. మా బంజారా బిడ్డలు ఇంత దౌర్జన్య పరిస్థితుల్లో ఉన్నామంటే అసలు దారుణం. ఓటులకు మేము అవసరం అవుతాం. 14 కోట్ల జనాభా ఉన్నది, కానీ ఇప్పటి వరకు ఒక్కడు రెస్పాన్స్ అయినట్టు లేదు. ఇంత దారుణం మన పరిస్థితి. ఎవరికి చెప్పుకోవాలి మా బాధను? పొద్దు నుంచి ఇప్పటి వరకు ఉన్నామంటే మా బాధ ఎవరికి చెప్పుకుంటే అవుతుంది? మాది ఎక్కడ పోయి మేము ధర్నాలు చేస్తే అవుతుంది? మాకు ఎక్కడ జరుగుతుంది? కంపల్సరీ మాకు వాడిని ఉరి తీయాలి, కంపల్సరీ ఉరి తీయాలి వాడిని. మీరు ఇంకా ఏం డిమాండ్? ఎందుకంటే ఎట్లాగో వాళ్ళిద్దరు చనిపోయారు, బాధితులు ఇద్దరు, పాపం వాళ్ళ పాప అలాగే వాళ్ళ అబ్బాయి
చాలా ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. అంత్యక్రియలు కూడా వస్తారా లేదా అన్నటువంటి పరిస్థితి నెలకొంది ప్రస్తుతానికి. అంత బాధాకరమైనటువంటి సంఘటన ఉంది. అసలు ఏం డిమాండ్, అసలు మీకు న్యాయం జరగాలంటే ఏం చేస్తే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ఫస్ట్ ఆయనకు ఎన్కౌంటర్ చేయాలి, తర్వాత ఫ్యామిలీ వాళ్ళకు వాళ్ళ నౌకరీ వాళ్ళకు ఏమైనా భరోసా ఇవ్వాలి, ఉద్యోగ భరోసా ఇవ్వాలి కంపల్సరీ. వానికి మాత్రం ఎన్కౌంటర్ కంపల్సరీ చేయాలి. మీరు చెప్పండి, ఎట్లా మీకు ఏం న్యాయం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సార్ మేము లంబాడ బిడ్డలం, బంజారా బిడ్డలము. మా బిడ్డ ఇలా ఒక కుటుంబంలో 2 చచ్చిపోయారు, ఇంకొక 2 పిల్లలు డేంజరస్లో ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, స్థానిక కలెక్టర్ కానీ, ఆర్డీఓ గారు కానీ ఇప్పుడు రెస్పాండ్ కాలేదు సార్. అదే అగ్రకులమైన ప్రియాంక రెడ్డి చచ్చిపోతే ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ వాళ్ళని ఎన్కౌంటర్ చేసింది. ఆ రోజు తెలంగాణ ప్రభుత్వంలో, తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళని ఎన్కౌంటర్ చేసింది. కానీ మేము దిగజారిన కులాలమని చెప్పేసి, మేము లంబాడ బిడ్డలమని చెప్పేసి నిన్న రాత్రి జరిగిన సంఘటన ఇది. ఇటువంటి మేము కోరేది ఒకటి సార్, ఇమ్మీడియట్లీ శిక్ష ప్రూవ్ అయిన తర్వాత, ఇమ్మీడియట్లీ ఎవరు చేయరు, శిక్ష ప్రూవ్ అయిన తర్వాత ఇమ్మీడియట్ ఆయనకి ఎన్కౌంటర్ చేస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వాలి. ఆయన ₹1 వాళ్ళకు బాధిత కుటుంబానికి ఎక్స్ప్రెస్ ఇవ్వాలి. దాంతోపాటు వాళ్ళ కుటుంబంలో ఎవరికి ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలి సార్. ఇంకొకసారి ఎవరు ఏ కులమైనా సరే సార్, ఇంకొకసారి ఇలాంటి ప్రయత్నం కూడా ఎవరు చేయొద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం సార్. ఇప్పటి వరకు అయితే దాదాపు కొంత వాళ్ళ బాధ కూడా చాలా తీవ్రంగా వర్ణిస్తున్నారు. వాళ్ళ బంధువులు మాత్రం చాలా వేదనాభరితమైనటువంటి సిచ్యువేషన్స్ గా కనిపిస్తున్నది. ఏంది అసలు మీ డిమాండ్లు ఏమనుకుంటున్నారు? ఏం చేస్తే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ముఖ్యంగా ఏం చేసినా న్యాయం జరగదు. ఒకటి, ఆ పిల్లలకు తల్లిదండ్రులను తెచ్చేయలేము. కనీసం వాళ్ళకి భద్రత ఎట్లా, దీని గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? మరి ఇక్కడ కలెక్టర్ ఉన్నారా లేరా, మరి ఇక్కడ ఎస్పీ ఉన్నారా లేరా, ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే ఉన్నారా లేరా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటాడు, ఆయన ఉన్నాడా లేడా, మరి ఈ సమాచారం తెలుసా తెలియదా, మరి ఇక్కడ పోలీసులు లాలిచ్చుతనం చేస్తురా, మరి ఏం చేయాలనుకుంటారు? ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హత్యలు, అత్యాచారాలు గిరిజన బిడ్డల మీదనే జరుగుతాయి. ఎందుకంటే గిరిజన బిడ్డలను చిన్న చూపుతో చూసి ఈరోజు తండాలో గాఢ నిద్రలో, రాత్రి 1 గంట సమయంలో గాఢ నిద్రలో తండాలో పోయి హత్య చేసి ఆ కత్తి చూస్తేనే భయపడుతుంది. హత్య చేసిన వాడిని ఇంతవరకు పోలీస్ స్టేషన్లో పెట్టి భోజనాలు పెడుతుంటే కనీసం మాకైనా సిగ్గుండాలి, వీళ్ళకైనా సిగ్గుండాలి. ఇంత దారుణమా అండి? మరి రేపు వీళ్ళు జైలుకు పంపిస్తారు, రేపు బెయిల్ తీసుకొని వస్తాడు, రేపు ఆ బాబు పరిస్థితి ఏంటిది, ఆ పాప పరిస్థితి ఏంటిది? దీనికి ఎవరు భరోసా ఇస్తారు? అందుకే ఏ విధంగా అయితే హత్య చేసిరో ఆ విధంగా హత్య మీరు చేస్తారా, ఎన్కౌంటర్ మీరు చేస్తారా, లేకపోతే మమ్మల్ని చేయమంటారా? దీనికి న్యాయం, ఇదే న్యాయం. ప్రభుత్వం స్పందించాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావాలి, ఈ కుటుంబానికి ఆదుకోవాలి, ఈ కుటుంబానికి ఎక్స్గ్రేషియాగా ₹1 ఎక్స్గ్రేషియా ప్రకటించాలి, ఈ కుటుంబానికి ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి ఉద్యోగం ప్రకటించాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలి, ఆయనకి ఎన్కౌంటర్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. లేని ఎడల ఈ అమ్మ నాన్న తల్లిదండ్రుల శవాలు తీసుకొని రాష్ట్ర డీజీపీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో లాలుచి పడేది లేదు, ఎట్టిపోయి తగ్గించేది లేదు. కనీసం ఇప్పటివరకు కలెక్టర్ రారా అండి? కలెక్టర్కి ఏం పనులు ఉంటాయండి? వీళ్ళు సరిగ్గా టైంకి రారు డ్యూటీకి. వీళ్ళు ఎవరైనా ఆఫీసర్లు టైంకి వచ్చి డ్యూటీలు చేసినా ఈ ప్రజల జీతాలే కదా, మేమిచ్చే జీతాలతోనే జీతం చేస్తారు కదా, కానీ టైంకి వచ్చి చేయరు. కానీ ఇటువంటి దానికి స్పందించాడు. ఎటువంటి ఎమ్మెల్యే, ఎందుకు మంత్రి వెనుకలు ఉన్నారంట, ఇక్కడ స్థానిక మంత్రి ఈ నాగరాజు వెనుక ఉన్నారనే సమాచారం ఉంది. మరి దీని వెనకాల నిజం ఎంతనా? మరి దీని మీద ఎవరు విచారణ చేయిస్తారు? ఈ కుటుంబానికి భరోసా ఎవరు ఇస్తారు? ఈరోజు ఈ కుటుంబంలో జరిగింది, రేపు ఈ కుటుంబంలో జరగవచ్చు. మరి దీనికి భద్రత ఎవరు? దీనికి శాంతి భద్రతలు, ముఖ్యంగా భద్రాచలం నుండి ఈ అడవి ప్రాంతంలో ఇష్టానుసారంగా గంజాయి వ్యాపారం జరుగుతుంటే అదే గంజాయి తాగి ఈరోజు హత్యమర్చారు. ఇక్కడ చాలా దారుణమైన విషయాలను కూడా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక అధికారి స్పందించలేదు. ఇంత రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక క్రియాశీలకమైన ఒక వాతావరణం, ఒక బర్నింగ్ ఇష్యూ ఇక్కడ జరుగుతుంటే అధికారులు కానీ, ఒక సిపి కానీ, ఎస్పీ కానీ, లేకపోతే కలెక్టర్ కానీ ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం ఉండేది అంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఎవరు రాకపోవడం ఉంటుందంటున్నారు. ముఖ్యంగా అదే ఉన్నత వర్గాల్లో అత్యాచారాలు, సంఘటనలు జరిగితే మాత్రం ఇప్పటికీ క్షణాల్లో స్పందించేటువంటి అధికారులు మాత్రం గిరిజన బిడ్డలు, ఆదివాసీల మీద జరుగుతున్నటువంటి సంఘటనల మీద ఎందుకు స్పందించడం అని చెప్పి ఇక్కడ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం అంటే రాత్రి 1 గంట నుంచి సంఘటనలు జరుగుతున్నా కానీ ఒక భద్రతాపరమైనటువంటి చర్యలు ఎక్కడ తీసుకోకపోవడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇప్పటి వరకు
వరకు కనీసం స్పందించకపోవడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. మొత్తం భద్రాచలం నుండి ఇక్కడ గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏరియాలో మొత్తం గంజాయి పంటలు పండిస్తారు. వారికి అరికట్టేటువంటి ప్రయత్నం కూడా చేయరు. అటువంటి వాటికి బానిసలైనటువంటి వాళ్ళు ఇట్లాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నటువంటి ఒక ఆందోళన వీళ్ళలో వ్యక్తమవుతుంది. ఇప్పటి వరకు బాధితులకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా వారికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సింది, ₹1 కోటి భరణం ₹1 వరకు ఇక్కడ చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అలాగే నిందితుడి మళ్ళీ ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఎట్టి పరిస్థితుల్లో రేపు భవిష్యత్తులో మరింకొకరు చేయాలంటే కూడా సాహసం చేయకుండా నిందితుని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. నర్సంపేట చౌరస్తా నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.